నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమానికి పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. రేపు జరగనున్న ఈ ప్రతిష్టాత్మక వేడుకల కోసం భవన్ను విద్యుత్ దీపాలతో అలంకరించారు. పార్టీ రంగును ప్రతిబింబించేలా గులాబీ రంగు విద్యుత్ కాంతులతో భవనం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ముగింపు వేడుకల నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఈ ముగింపు వేడుకలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పార్టీ ప్రస్థానం, సాధించిన విజయాలు, భవిష్యత్ కార్యాచరణపై ఆయన ఈ సందర్భంగా దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి గ్రామం, పట్టణం, నియోజకవర్గం, జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండాలను ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. తెలంగాణ భవన్లో రేపు రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం జరుగుతుందని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో ప్లీనరీని రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం చేశామని కేటీఆర్ తెలిపారు. సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లకు మాత్రమే ఆహ్వానం ఉందని స్పష్టం చేశారు. ముఖ్రాకే మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి ఆధ్వర్యంలో ముందస్తుగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎడ్లమండిపై కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు గ్రామస్తులు. రాక్షస పాలన పోవాలి, కేసీఆర్ పాలన రావాలి అంటూ రైతులు నినాదాలిచ్చారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లు అధికారంలో ఉన్న నల్గొండ జిల్లాకు మెడికల్ కాలేజీలు తీసుకురాలేదని, కేసీఆర్ 10 ఏళ్ల పాలనలోనే 3 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని చెప్పారు కేటీఆర్. కేసీఆర్ హయాంలోని యాదాద్రి లక్ష్మీ నరసింహుడి క్షేత్రాన్ని 1800 కోట్లతో అభివృద్ధి చేసి దేశానికే తలమానికంగా నిలిపారన్నారు. భారతదేశంలోనే పెద్దదైన థర్మల్ పవర్ ప్లాంట్ను దామరచెర్లలో బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేశామన్నారు కేటీఆర్. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయాలంటే రాజకీయ స్థిరత్వం కావాలని కేసీఆర్ ఆలోచించారని చెప్పారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ అంటే పడని వాళ్లు అనేక రకాలుగా దుష్ప్రచారాలు చేసి రాష్ట్రంలో దుర్మార్గమైన కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ వచ్చి 2.5 ఏళ్లవుతున్నా ఇప్పటి వరకు హామీలు అమలు చేసిన పాపాన పోలేదన్నారు జగదీష్ రెడ్డి. ఆర్టీసీ కార్మికుడిని బలి తీసుకున్న పాపం ముమ్మాటికి కాంగ్రెస్దే అని నిప్పులు చెరిగారు. ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ లో చేరడం సంతోషంగా ఉందని హుజూర్ నగర్ నేత పిల్లుట్ల రవి అన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువ కప్పుకున్నారు. తాను ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీలో చదివానని, ఉద్యోగం చేసే సమయంలో సేవా కార్యక్రమాలు ఎన్నో చేశానని పిల్లుట్ల రవి గుర్తు చేశారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీలో చేరానని అన్నారు. అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ రావాలి, గ్రామాలు వికాస అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ పాలనే కావాలని షాబాద్ బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. షాబాద్ మండలంలోని తాళ్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. తాళ్లపల్లి మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి సమక్షంలో వారంతా గులాబీ కండువాలు కప్పుకున్నారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై కవిత చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్. కొత్త పార్టీ పెట్టిన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలను విమర్శించడం మాని ప్రతిపక్షాలపై ఫైర్ అవడమేంటని నిప్పులు చెరిగారు. తెలంగాణలో 70 లక్షల రైతు కుటుంబాలకు 73,000 కోట్ల రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ ను మరమనిషి అనడం ఏంటని మండిపడ్డారు. కేసీఆర్ ను విమర్శించే స్థాయి, అర్హత కవితకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పార్టీలు పెట్టిన ఆల నరేంద్ర, నాగం జనార్దన్ రెడ్డి, దేవేందర్ గౌడ్, షర్మిలల పరిస్థితి ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసని, కవితకు కూడా అదే గతి పడుతుందన్నారు. ఎక్కడ ఖాళీ స్థలం కనబడితే అక్కడ కాంగ్రెస్ నాయకులు కబ్జా చేసేస్తున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
అల్లాపూర్లో 400 కోట్ల విలువైన ప్రభుత్వ పాఠశాల భూమి కబ్జా చేశారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తే అస్సలు పట్టించుకోలేదని ఆరోపించారు. కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే కబ్జా అయిన స్థలాన్ని రెవెన్యూ అధికారులు పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన భూమి కబ్జా అయితే హైడ్రా అధికారులను ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సెల్ఫ్ ఎన్రోల్మెంట్ ద్వారా లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా తన కుటుంబ వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా రాష్ట్రంలో జనగణనను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌరులంతా జనగణనలో భాగంగా కావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి జనాభా లెక్కలకు అందరూ సహకరించాలని కోరారు. ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతులు తెలుసుకునేందుకు, అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హులకు అందించేందుకు జనగణన కీలకమన్నారు. తెలంగాణలో జనగణన ప్రారంభమైంది. మే 10 వరకు సెల్ఫ్ ఎన్రోల్మెంట్కు అవకాశం కల్పించారు. దశల వారీగా జరుగుతున్న జనగణన కార్యక్రమంలో మే 11 నుంచి హౌసింగ్ సెషన్స్, హౌస్ లిస్టింగ్ చేయనున్నారు. మొత్తం 33 ప్రశ్నలకు కుటుంబ యజమాని సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఒక మొబైల్ నంబర్తో ఒకే కుటుంబాన్ని నమోదు చేసుకోవాలని, ఉదయం 6 నుంచి రాత్రి 12 వరకు వెబ్ పోర్టల్లో వివరాలు నమోదు చేసుకోవచ్చని జనగణన తెలంగాణ ప్రాజెక్ట్ డైరెక్టర్ భారతి హోలీక్వేరి తెలిపారు. జనగణన ప్రక్రియకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజేష్ శీషా తెలిపారు. వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో ఖచ్చితమైన గణాంకాల ప్రాముఖ్యతను వివరించారు. ప్రజలందరూ బాధ్యతగా పాల్గొని సమగ్ర సమాచారాన్ని అందించాలని పిలుపునిచ్చారు. జనాభా గణన ప్రక్రియను 2 దశల్లో నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. మొదటి దశలో ఇండ్ల జాబితా, ఇండ్ల గణన చేపడతారని, మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని చెప్పారు. ఇక రెండో దశ గణనను 2027 ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కొండపోచమ్మ సాగర్ నుండి సంగారెడ్డి కెనాల్లోకి నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వర్గల్ మండలం గౌరారం కెనాల్ వద్ద రైతులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. రైతాంగ సమస్యల పట్ల ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని గౌరారం సర్పంచ్ కనకరాజు గౌడ్ ఆరోపించారు. వెంటనే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. బయ్యారం మండలం చెరువు కొత్తగూడెంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతయింది. సుమారుగా 200 ఎకరాల్లో వేసిన మొక్కజొన్న చేలలో పంటలు వ్యాపించాయి. కోతకు సిద్ధంగా ఉన్న 20 నుంచి 30 ఎకరాల మొక్కజొన్న పంట కాలి బూడిదయ్యింది. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. పొలానికి నీరందక పంట ఎండిపోవడంతో మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో కౌలు రైతు బలవన మరణానికి పాల్పడ్డాడు. 52 ఏళ్లు సెగ్గారి నరేందర్ గౌడ్ అనే రైతు తనకున్న 2 ఎకరాలతో పాటు మరో 2 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. పెట్టుబడి కోసం 5 లక్షల రూపాయలు అప్పు చేసి సాగు చేశాడు. కానీ వేసిన 2 బోర్లలో నీళ్లు రాక పంట ఎండిపోవడంతో అప్పు ఎలా తీర్చాలో దిక్కుతోచక కౌడిపల్లి శివార్లోని ఆలయం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నరేందర్ గౌడ్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిర్మల్ జిల్లా బాయిన్సాలో పెట్రోల్ కొరత ఏర్పడింది. టౌన్ పరిధిలో 5 పెట్రోల్ బంకులు ఉండగా ఆయా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. హడావిడిగా రోడ్డెక్కిన వాహనదారులు పెట్రోల్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో డీజిల్ కొరతతో పెట్రోల్ బంకుల వాహనదారులు క్యూ కడుతున్నారు. 1-2 మినహా మిగతా బంకుల్లో డీజిల్ లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని పెట్రోల్ బంకులు డీజిల్ ఉన్న 20 లీటర్లు మాత్రమే ఇస్తుండటంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో డీజిల్ సప్లై చేయకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని పెట్రోల్ బంకు యజమానులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డీజిల్ సప్లై చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఏ పెట్రోల్ బంకులో చూసినా నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో బంకుల వద్ద పెద్ద పెద్ద క్యూ లైన్లు కనిపించాయి. కొన్ని చోట్ల తోపులాటలు జరగడంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
పుప్పాలగూడ ప్రాంతంలో నివాసం ఉండేవారు నిత్యం నరకం చూస్తున్నారు. వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతంలో నిత్యం గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోతోంది. సీఎం వస్తున్నాడంటూ గంటకు పైగా ఇవాళ ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఆగ్రహావేశాలకు లోనైన స్థానికులు కార్ల హారన్ మోగిస్తూ పుప్పాలగూడ టోల్ గేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. సీఎం తీరుపై మండిపడ్డారు. సామాన్యులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ చెలగాటమాడుతోందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. 8,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల వందలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. దీంతో 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొత్త కలెక్టరేట్ గా హేమంత్ కేశవ్ పాటిల్ బాధ్యతలు స్వీకరించారు. బదిలీపై వెళ్తున్న కలెక్టర్ బాదావత్ సంతోష్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. జిహెచ్ఎంసీ ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ గా పనిచేసిన ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. జిల్లా అభివృద్ధి వేగవంతమే లక్ష్యమని, సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ప్రజాపాలన అంటూ గొప్పలు చెప్పే రేవంత్ సర్కార్ అవినీతి అధికారులను నిలదీసిన ప్రజలపైనే తప్పుడు కేసులు పెడుతోంది. ఇందిరమ్మ రాజ్యం అంటూ బుల్డోజర్ రాజ్యం తెచ్చిన రేవంత్ ప్రభుత్వం పేదలను నిత్యం ఏదో ఒక విధంగా అరిగోస పెడుతోంది. ఓవైపు రాత్రికి రాత్రే పేదల ఇళ్లు కూలుస్తూ నిలవ నీడ లేకుండా చేస్తున్న ఈ దయలేని సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల మంజూరులోనూ కాంగ్రెస్ మార్కు చూపిస్తోంది. విశాఖ జిల్లా వడ్లపూడిలో ప్రమాదం జరిగింది. ఆటో నగర్ నుంచి దువ్వాడ వెళ్లే మార్గంలో నిర్మాణంలో ఉన్న ఆర్ఓబి వంతెన కూలి 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. పిల్లర్లకు మధ్య కాంక్రీట్ వేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. పెట్టుబడుల పేరుతో ఒక కుటుంబం కోట్ల రూపాయలను దండుకున్న సంఘటన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణానికి వలస వచ్చిన ఓ కుటుంబం పెట్టుబడుల పేరుతో అమాయక ప్రజల నుండి కోట్ల రూపాయలను దోచుకున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందని నమ్మించి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి పరారయ్యారు. వారిలో ఓ మహిళను జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా 4 కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరులో ఉన్న గురుకులంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న రాచర్ల కార్తీక్ అనే విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై విద్యార్థి కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరి కొత్తపల్లికి చెందిన కార్తీక్ మృతిపై సమగ్ర విచారణ చేయించాలని, కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని సింగరేణి క్రీడా మైదానంలో అవంతిక హైదరాబాద్ తెలంగాణ రన్ 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. వందలాది మంది క్రీడాకారులు 2K, 5K, 10K రన్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి నిర్వాహకులు పతకాలు అందజేశారు. యువత డ్రగ్స్, సైబర్ నేరాల వైపు ఆకర్షితులు కాకుండా క్రీడలపై దృష్టి సారించాలని ఏసీపీ మడత రమేష్ సూచించారు. సూర్యాపేట మండల పరిధిలోని తాళ్లకమ్మం పహాడ్ గ్రామ రామాలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహాల పునః ప్రతిష్ఠ నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలను మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రారంభించారు. టెంకాయ కొట్టి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదగిరిగుట్టలో నృసింహ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వస్తి వచనం, విశ్వక్సేనారాధన, రక్షాబంధనంతో మొదటి రోజు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 30 వరకు నృసింహ జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నృసింహ జయంతి సందర్భంగా యాదాద్రీశుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆలయ పరిసర ప్రాంతాలు మొత్తం నారసింహుడి నామస్మరణతో మారుమోగుతున్నాయి.
బ్యాక్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. 7 రాజ్యసభ సభ్యులు ఒకేసారి భాజపాలో చేరడంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ ఫిరాయించిన ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్కు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఓ మెమరాండం సమర్పించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలకు వారి చర్య పూర్తిగా విరుద్ధమని సంజయ్ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో తుది దశ ఎన్నికల ప్రచారం చివరి ముగింపుకు చేరుకుంది. ప్రచారానికి ఇంకా ఒక్కరోజే మిగిలి ఉండడంతో ప్రధాన పార్టీల నాయకులంతా వాయువేగంతో నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. కోల్కతాలోని కాళీఘాట్ ప్రాంతంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2-వీలర్పై తిరుగుతూ ఓటర్లను కలుసుకున్నారు. బెంగాల్ ప్రజలను విడదీయాలనుకున్న కుట్ర పడుతున్న బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పశ్చిమ బెంగాల్ మినహా తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అస్సోం రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వెలువడడానికి ఇంకా వారం రోజుల సమయం ఉండడంతో నేతలంతా హాలిడే మూడ్లోకి వెళ్లిపోయారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుటుంబంతో కలిసి కొడైకెనాల్లో సేద తీరుతున్నారు. సరదాగా వాకింగ్కి వెళ్లిన ఆయన స్థానికులతో సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మణిపూర్ మళ్లీ భగ్గుమంటోంది. కోఆర్డినేటింగ్ కమిటీ ఆన్ మణిపూర్ ఇంటిగ్రిటీ నిర్వహించిన ర్యాలీ తీవ్ర ఘర్షణలకు దారితీసింది. మణిపూర్ ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులపై భద్రతా దళాలు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి చెదరగొట్టారు. దీంతో పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. రేకాడితే కానీ డొక్కాడని కార్మికుడు మట్టి పని చేస్తూ ఆ మట్టిలోనే కలిసిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్లోని అలీఘాట్లో జరిగింది. పైప్ లైన్ పనులు జరుగుతుండగా విషాదం చోటు చేసుకుంది. గుంతలో దిగి పనులు నిర్వహిస్తున్న ఓ కూలీపై అకస్మాత్తుగా మట్టి పిళ్లలు విరిగి పడ్డంతో ఊపిరాడక అతను మృతి చెందాడు. కొన్ని గంటల పాటు శ్రమించి కూలీ మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి జ్యూరిచ్కు టేకాఫ్ అయిన స్విస్ ఫ్లైట్ ఇంజిన్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 6 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన అధికారులు బాధితులను హాస్పిటల్కు తరలించారు. ఘటన సమయంలో విమానంలో సిబ్బంది సహా 232 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. వైట్ హౌస్ వద్ద అధ్యక్షుడు ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. హిల్టన్ హోటల్లో కరెస్పాండెంట్స్ డిన్నర్లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ట్రంప్ దంపతులు, వైస్ ప్రెసిడెంట్ జెడి వ్యాన్స్కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అయితే ఆయన బయటకు తీసుకెళ్తున్న సమయంలో ట్రంప్ కాలు జారి పడ్డారు. సీక్రెట్ సర్వీస్ సిబ్బంది వెంటనే సహాయం చేసి ఆయన్ను సురక్షితంగా తరలించారు. కాల్పుల శబ్దం, గందరగోళ పరిస్థితి కారణంగా ఆ ఈవెంట్లో పాల్గొన్న వందలాది అతిథులు టేబుళ్ల కింద దాక్కున్నారు. ప్రాణభయంతో వణికిపోయారు. వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్లో కాల్పులకు తెగబడిన నిందితుడిని కోలో టామోస్ అలెన్గా గుర్తించాయి అమెరికా దర్యాప్తు బృందాలు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన అలెన్ నుంచి ఒక షాట్ గన్ సహా పలు రకాల కత్తులను స్వాధీనం చేసుకున్నారు. టామోస్ ఇటీవలే బెస్ట్ టీచర్ అవార్డు కూడా అందుకున్నాడని అధికార వర్గాలు తెలిపాయి. అతడు డెమోక్రటిక్ పార్టీకి సానుభూతి పరుడంటూ ఉన్న అధికారులు కమలా హారిస్ అధ్యక్ష ప్రచారానికి $25 విరాళం కూడా ఇచ్చినట్టు చెబుతున్నారు. అమెరికాతో శాంతి చర్చలపై అనిశ్చితి నెలకొన్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓడరేవుల దిగ్బంధం, బెదిరింపుల నడుమ ఆ దేశంతో చర్చలు అసాధ్యమని తేల్చి చెప్పారు. చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాక్ ప్రధానికి ఫోన్ చేసిన ఆయన టెహ్రాన్ వైఖరిని స్పష్టం చేశారు. ఇరాన్ తన సార్వభౌమాధికారాన్ని వదులుకోదని, అలాగే ఒత్తిళ్లకు తలొగ్గి ఒప్పందాలు చేసుకోబోదని పేర్కొన్నారు. ప్రస్తుత ఉద్రిక్తతలకు అమెరికానే కారణమని ఆరోపించారు పెజెష్కియాన్.
ఇరు దేశాల మధ్య చర్చలు జరగాలంటే ముందుగా అమెరికా ఆంక్షలను తొలగించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉంటుందన్నారు. ఇరాన్తో శాంతి చర్చలు ఉంటాయని ప్రకటించిన గంటలోనే మళ్లీ మాట మార్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. యుఎస్ ప్రతినిధుల బృందం ఇస్లామాబాద్ వెళ్లే సమయంలో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రతినిధులను పాకిస్తాన్ వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు ట్రంప్. చర్చల్లో పురోగతి లేనప్పుడు ఎందుకు వెళ్లడమని ప్రశ్నించారు. ఇరానే ఎప్పుడైనా తమకు ఫోన్ చేయొచ్చని తెలిపారు. అయితే అంతకుముందే అమెరికాతో ప్రత్యక్ష చర్చలు లేవంటూ ఇరాన్ ప్రకటించడంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణించింది. కరెన్సీ విలువ తగ్గి ద్రవ్యోల్బణం పెరిగి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. యుద్ధంతో దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటుతున్నాయి. బియ్యం, కోడిగుడ్లు తదితర ఆహార వస్తువుల ధరలు చుక్కలను తాకుతున్నాయి. 2026 ఏప్రిల్ నాటికి ఆహార పదార్థాల ధరలు 130% వరకు ఎగబాకాయి. దీంతో సామాన్యులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రజల దగ్గర డబ్బులు లేకపోవడంతో అమ్మకాలు తగ్గి రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలు మూతపడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏడాదికి ద్రవ్యోల్బణం 500% వరకు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు విశ్లేషకులు. వెస్టాఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజధాని బమాకో సహా పలు ప్రాంతాల్లోని సైనిక శిబిరాలే లక్ష్యంగా సాయుధులు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు తెలుస్తోంది. అయితే మిలిటెంట్లను ఆర్మీ మట్టుబెట్టే పనిలో ఉందన్నారు మాలి అధ్యక్షుడు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నాయన్నారు. మరోవైపు ఈ ఘటనలో అప్రమత్తమైన బమాకోలోని ఇండియన్ ఎంబసీ మాలిలోని భారతీయుల ఇళ్ల నుంచి బయటికి రావద్దని సూచించింది. ఇటు అమెరికా రాయబార కార్యాలయం కూడా భద్రతా హెచ్చరికలు జారీ చేసింది. జపాన్లో కారు చిచ్చు కల్లోలం సృష్టిస్తుంది. కవాచే ప్రిఫెక్చర్లోని వేర్వేరు ప్రాంతాలు చెలరేగిన మంటలు తీవ్రంగా విస్తరించాయి. అగ్నికీలల ధాటికి 1000 ఎకరాల అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతయింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది గంటల కొద్దీ శ్రమించారు. సమీప ప్రాంతాలను ఖాళీ చేయించారు. దాదాపు 5000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 2025 తర్వాత ఇదే అతిపెద్ద అగ్ని ప్రమాదం అంటున్నారు అధికారులు. కొలంబియాలో పేలుళ్లు కలకలం సృష్టించాయి. కాజిబియో నుంచి పనామెరికన్ వెళ్తున్న బస్సులో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 14 మంది ప్రయాణికులు మృతి చెందగా మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు బాధితులను స్థానిక హాస్పిటల్కు తరలించారు. ఈ దాడుల వెనుక డ్రగ్ మాఫియా హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో. మృతుల్లో ఎక్కువ మంది స్థానిక గిరిజనులే ఉన్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. ఇది ఇవాల్టి న్యూస్ ఎక్స్ప్రెస్. నమస్తే.